हस्तो प्रक्षालयामि सेल फोन गेम गेम ఆడతారు పిల్లలు కౌసి ఆడుతున్నారు అది సౌండ్ వస్తుంది అక్కడ్లా ఋషికేశ పద్మనాథ దామోదర సంఘర్ష వాసుదేవ ప్రజన్మ నిరుద్ధ పురుషోత్తమ దక్ష నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్రాయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఆవిడ కూర్చోంటారా శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః కూర్చుంటారు అంటే అవుతారు లేదంటే అక్షరాలు తీసుకొని వాసన చూసి ఎడవైపు వేసుకుంటామా అందరు కూడా అక్షరాలు వాసన చూసి ఎడవైపు ఉత్తిస్తంతు బోధ పిజాజ ఏదేం భూమి అందరూ కూడా కొద్దిగా ఎక్సెంట్ దగ్గర పెట్టుకున్నారు అలాగే ఉన్నాయి కదా మళ్ళీ తర్వాత మరి ఎత్తుకోవాలి ఎందుకంటే ఆహ్వానం స్థాపనం ఆహ్వానానికి అన్నిటికీ కూడా ఎక్సెంట్లు అవసరం కొద్దిగా ఎక్కువ దగ్గర పెట్టుకోండి సరిపోతే ఉన్నాయి కాబట్టి అనుకోండి అంటే ఆవిడకి ఇచ్చాను అందరూ అత్యంత వాసన చూస్తే ఎడవైపు వేసుకుంటారు ఉత్తిస్తంతు బోధ పిజాజ ఏదైనా భూమి భరకే ఏ దేశమరోదైన బ్రహ్మ కర్మ సమారభే ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దశరథవరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ ఓం మా భోజ్యోతిరసమృతవరం బ్రహ్మ భోర్భవస్వరం నమస్కారం చేసుకున్నాం అందరూ మమ అనుకోండి ఓం మమో భక్త దుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యం ఓం ఓం శ్రీ శంభోర్ అగ్నే ప్రవతమానస్య ఆజ్య మే శ్రీ ద్వితీయ పర్వత శ్వేతవర్హ కల్పే వై వసత్ మన్మంత్రే కలిగే ప్రథమ భారత జంబద్వీపే భరతవర్ష భరతఖండ మేరోర్ దక్షిణ दिवगे श्रीशैलस्य वायु प्रदेशे कृष्णगोदावरी मध्य प्रदेशे हृदय समस्त देवता अश्विनोत्तम शिवार्घ चंद्रमानेन श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने भाद्रपद मासे कृष्णपक्षे शुक्लपक्षे शुभनक्षत्रसे शुभयोग शुभकर्णयां विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीधरः भौमवासरे श्रीमान् श्रीधरः श्रीमन् श्रीगोत्र भवस्य सोलगोत्र भवस्य भास्कर नाम देश्य श्रीलता नाम देश्य मधुसूदन नाम देश्य श्रावणी नाम देश्य समृद्ध नाम देश्य मानस प्रिय नाम देश्य तेज पापा नाम देश्य सागुण श्रीमान श्रीधरः पौचकल गोत्र भवस्य श्रीनिवासराव नाम देश्य प्रमीला नाम देश्य मणिदीप कुमार नाम देश्य सुकन्या नाम देश्य पूर्वांग नाम देश्य सह कुटुंब श्रीमान श्रीधरः मौद्गलस्य गोत्र भवस्य रविकिरण नाम देश्य कल्याणी नाम देश्य श्री संजय नाम देश्य सत्य साई कौशिक नाम देश्य सह कुटुंब श्रीमान श्रीधरः चतुर्थी गोत्र भवस्य रविंद्र नाम देश्य लक्ष्मी नाम देश्य यशोधर नाम देश्य साई प्रणय नाम देश्य सह कुटुंब श्रीमान श्रीधरः नागल गोत्र भवस्य चिन्नमनायडु नाम देश्य प्रभावती नाम देश्य कलावती नाम देश्य सतीश नाम देश्य अरुणा नाम देश्य नीतीश नाम देश्य दाक्षायणी नाम देश्य सह कुटुंब श्रीमान श्रीधरः गोत्र मम कीर्तिकल गोत्र भवस्य गट्टी చెప్పండి आगमय नाम देश्य यशोदा नाम देश्य साई कीर्तन नाम देश्य साई दीक्षा नाम देश्य सह कुटुंब श्रीमान श्रीधरः मनसिट्ल गोत्र भवस्य भुवनेश्वर नाम देश्य गिरिधर साई किरण नाम देश्य नारायण नवतेज नाम देश्य सह कुटुंबानां धनलक्ष्मी नाम देश्य गोत्र भरत गोत्र भविष्य धनलक्ष्मी नाम देश्य जीवन सत्यप्रकाश नाम देश्य श्रीलक्ष्मी नाम देश्य वशिता नाम देश्य सह कुटुंब गंगाधर गोत्र भविष्य काशय नाम देश्य वेणी नाम देश्य साई तेज नाम देश्य
శ్రావణీనం దేశ్య సహా కుటుంబానం అందరూ నమస్కారం చేసేప్పండి. మమ అక్షంతలు పట్టుకొని దండం పెట్టేసి అక్షంతలు వేసి తర్వాత నమస్కారం చేసేప్పండి. మమ అస్మార్థం సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభిశ్రిత్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ శ్రుత్యర్థం ఆదిత్యాది నవగ్రహ దోష పరిహారార్థం ధన కనక వస్తువాహన విద్య ఉద్యోగ వ్యాపార అభివృద్ధి శ్రీత్యర్థం సకల కార్య దిగ్విజయస్తు ఇష్టకార్య ఫలశ్రుత్యర్థం మనోవాంఛ ఫలశ్రుత్యర్థం మనస్సంకల్ప శ్రుత్యర్థం వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ అష్టోత్తర నామార్చన పరిమళపత్ర పుష్ప అర్చన లక్ష్మీదేవత అష్టోత్తర కుంకుమార్చన పూజాంచ ధరిష్యే. అక్షంతలేమో స్వామివారి దగ్గర వేసేయండి, అలాగే అమ్మవారి దగ్గర కూడా కొద్దిగా వేసేయండి. ఇప్పుడు ముందు గణపతి పూజ చేస్తారు, ఎందుకంటే మొదట ప్రథమ పూజ కాబట్టి. ఆయన అష్టోత్తరం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అక్షంతలు తీసుకుని అందరూ అక్కడికి వెళ్ళి దోపదీపం వరకు వచ్చేసి నైవేద్యం దగ్గర ఆపేసి ఇది చేసిన తర్వాత ఇప్పుడు రెండింటికి ఇప్పుడు నైవేద్యం పెడతాం. ఓకే, ఓం ధ్యాయామి ధ్యానం సమర్ప అందరూ కూడా రెండేసి అక్షంతలు ఎవ చేతిలో పెట్టుకుని కుడి చేతిలో రెండేసి అక్షంతలు వేస్తూ ఉన్నాం. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓం పాదయో పాద్యం సమర్పయామి. అస్తయో ఆజ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శుద్ధ స్నానం కసదాలి కదా. ఓకే, ఈ చెంబుతో పెట్టండి. ఈ వెండి చెంబుతో పెడుతుంది, మీరేమో వెండి చెంబుతో పెట్టండి, ఇదేమో వాళ్ళకి ఇచ్చేయండి. అందులో పసుపు కుంకుమ గంధ అక్షంతలు చేసాం. ఓం కాదు, పసుపు కుంకుమ గంధ అక్షంతలు. గంధం మీరు వేసారా? పువ్వు వేయండి. పువ్వు వేసి ఓం గణేశాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మి, ఓం శ్రీ మాత్రే నమః, ఓం గణేశాయ నమః రెండు పేర్లు రాయండి. లేదంటే ఓం లక్ష్మీ గణపతయ నమః అని రాయండి. మలయాళంలో ఓం లక్ష్మీ గణపతయ నమః అని రాయండి. లక్ష్మీ గణపతి ఒక పేరే. ఓకే, వీళ్ళు కూడా రాసేస్తాను పూతులు. ఎక్కడైతే అయిపోయిందా వాటి మీద చెయ్యేసేయండి. ఓం కల దశ ముఖే విష్ణుకంఠ రుద్ర సమశ్రితో మూలే తత్వ స్థిత బ్రహ్మే మధ్య మాతృగుణ కుక్షాతు సాగర సప్త దీపో సుందర ఋగ్వేదే ద్రవిద సంయోధ ధర్మణ గంగే జమునేజ కృష్ణగోదం నంద సింధు కావేరి తుంగ భద్రేశ భగీరథ పంచగంగా ప్రతిశ్య. ఓం శ్రీ లక్ష్మీ గణపతి దేవతభ్యో ఇది కలదాధారణ కరిస్యే. పూజ ద్రవ్యానం సంప్రోక్ష వాటిని పూజ సామాన్య మీద మీ ఇంటికి వేయండి. పూజ ద్రవ్యానం సంప్రోక్ష దైవానం సంప్రోక్ష దేవుడి మీద కూడా వేయండి. లక్ష్మీదేవి మీద వినాయకుడి మీద దైవాన సంప్రోక్ష ఆత్మాన సంప్రోక్ష మీ మీద కూడా వేసుకున్నాము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతభ్యో లక్ష్మీ దేవతభ్యో ఇది కలసాధారణ కరిష్యే. విధంగా అక్షంతలేమో వేస్తూ ఇప్పుడు అక్షంతలు వేస్తూ మళ్ళీ మొదటి స్టార్ట్ చేద్దాం. వినాయకుడికి ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఓం పాదయో పాద్యం సమర్పయామి. ఓం హస్తయో ఆద్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమని పూర్వం మీదేయండి. ముఖే శుద్ధ ఆచమని సమర్పయామి. శుద్ధ స్నానం సమర్పయామి. అభివస్త్రం వస్త్రాంత అక్షంత సమర్పయ అక్షంతలేండి. పుష్పం పూజయామి. గంధం గంధం వేయండమ్మా. గంధం వేయండి కదా. గంధం వేయనమ్మా. గంధంలో కుంకుమ హరిద్ర కుంకుమ సమర్పయామి. ఓకే, పుష్పం పూజయామి.
ఇప్పుడు గణేశుని యొక్క అష్టోత్తరం చదివేసి గణపతి పూజ చేసేస్తున్నాం. ఓం గణేశాయ నమః అనుకుంటే ఏంటి అమ్మా, గణపతి పూజ చేసేటప్పుడు పువ్వులతో చేస్తారా, అక్షంతలు చేస్తారా, మీ ఇష్టం. అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోండి. ముందు గణపతి పూజ చేసేస్తున్నాం. ఆ తర్వాత ఇది ఏంటమ్మా, పసుపు వినాయకుడు. మరి వినాయకుడు పూజ చేస్తున్నాం, మళ్ళీ పసుపు వినాయకుడు విసర్జన లేదు. మామూలుగా ఇలాగేనుకుని వేస్తే తప్పుగా రావుతుంది. ఇప్పుడు పసుపు వినాయకుడు మళ్ళీ పెట్టిన డబల్ పని అవుతాయి. కానీ ఇప్పుడు వినాయకుడు ఉంటుంటే మళ్ళీ పసుపు వినాయకుడు ఎందుకు? ఇదే వినాయకుడి పూజ కాదనుకో అప్పుడు మీరు అనకముందు నేనే పెట్టమంది. ఓకే, నేను ఓం గణేష్ అలా కాదమ్మా. ఎప్పుడు ఇలాగేస్తే అప్పుడు మనం ఇసిరినట్టు ఉండదు. అది మనం డైరెక్ట్గా ఇలాగంటే ఇసిరినట్టు ఉంటుంది. మీరు ఇలాగంటే అప్పుడు మన మనసుని పువ్వు రూపంలో ఇసిరినట్టుగా అక్షంతలు వేసినా కూడా మన మనసు నుండి ఇచ్చినట్టు ఉంటుంది. డైరెక్ట్గా ఇలాగ వేయడం వేరే, ఇలాగ వేయడం వేరే, ఇలాగ రావాలి. ఓకే. ఓం గణేశాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గజనానాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం గణపతయ నమః అనుకుంటే వేయండమ్మా. మనసులోనైనా అనుకోండి, ఇలా గట్టిగా అనుకోండి. ఓం మహాగణపతయ నమః అనుకుంటే వేయండి. ఓం వినాయకాయ నమః, ఓం దైమతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం బ్రహ్మకాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖానిధియే నమః, ఓం స్వరాధ్యక్షాయ నమః, ఓం స్వరవిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మన్యాయ నమః, ఓం మహాకాళాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హిరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం స్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మధుత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణ నమః, ఓం బ్రహ్మదాయ నమః, ఓం ప్రజ్ఞాయ నమః, ఓం విజ్ఞకర్తాయ నమః, ఓం విశ్వనేత్రాయ నమః, ఓం విరాట్పదాయ నమః, ఓం శ్రీపతియే నమః, ఓం వక్పతియే నమః, ఓం శృంగారిణి నమః, ఓం శ్రీదోసాయ నమః, ఓం శివప్రియ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలోదితాయ నమః, ఓం భవాత్మదాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పుష్పే నమః, ఓం శివకర్ణాయ నమః, వగ్రగమ్యాయ నమః, వగ్రపూజ్యాయ నమః, వగ్రగామినే నమః, ఓం మంత్రికృతాయ నమః, ఓం చమకరప్రభాయ నమః, ఓం సర్వేశాయ నమః, ఓం సర్వపుణ్యాసాయ నమః, ఓం సర్వకార్తాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధియే నమః, ఓం పంచాస్తాయ నమః. స్వామి చిన్న రవ్వ దగ్గరలో ఉన్నాం, చిన్న పూజ ఉంది, అయిపోతుంది. మధ్యలో ఉన్న వస్తాం. ఇక్కడ మియాపూర్లో ఉన్నా, అది అయిపోతే వచ్చేస్తాం. ఆరతి ఇదొక్క పావు గంటలు అయిపోతుంది. 10 నిమిషాలు, పావు గంట ఇక్కడ నుండి అక్కడ మొత్తం ఒక 20 నిమిషాలు వచ్చేస్తాం. ఓం జయహమే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితిమన్మదాయ నమః, ఓం ఐశ్వర్యకారకాయ నమః, ఓం జయసేయ నమః, ఓం యక్షకిన సేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీర్నదయ నమః, ఓం వటవయ నమః, ఓం విశ్వవర్ధాయ నమః, ఓం జ్యోతిషాయ నమః, ఓం భక్తనదయ నమః, ఓం భౌగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం వ్యక్తాయ నమః, ఓం ప్రకృతపరక్రమాయ నమః, ఓం సత్యధర్ణాయ నమః, ఓం సవిత్యాయ నమః, ఓం సంసారమనిధయ నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకర మేఘలాయ నమః. పువ్వులు కూడా వేయనమ్మ, కొద్దిగా ఉంటుంది. మణికింకర మేఘలాయ నమః, ఓం సమస్త దేవతామూర్తయ నమః, ఓం సైష్ణవాయ నమః, ఓం సతోదితాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతభ్యో నమో నమః, ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతభ్యో నానా వేద పర్ణపత్ర పుష్పార్చన పూజాం కరిష్యే తదంగా. అమ్మా మీ ఇద్దరు లేచి నీట్గా దూపం పెట్టాను. దూపము ఇచ్చేసి దీపం మీద అక్షంతలు వేసాను. అరవతంతో దూపం ఇచ్చేయండి. ఆ తర్వాత దీపం మీద అక్షంతలు వేసేయండి. ఏమి లేదు, అగరవత్తులు ఉన్నాయా? ఇదిగో ఇక్కడ ఉన్నాయి కావాలి.
అది రోజు ఓపించేయండి అక్కడ రెండు ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవి కూడా మళ్ళీ తర్వాత ఇవ్వండి కదా, మళ్ళీ ఎక్కువ ఇవ్వకండి లేకుండా. ఓం వనస్పతిత వేదివి నానాగంధ ఆగ్ర సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహతం శ్రీ వరసిద్ధి స్వామి దేవసభ్య ధూపమాగ్రహపయామి. రెండు అక్షంతలు దీపం మీద వేసి నమస్కారం చేసండి. సాధ్యమే కాదు సంయుతం ప్రేమ గృహేణ మంగళాదీపం తైలోక్యమిరావహ భక్ష్యదీపం త్రాయిత్యమి దేవాయ పరమాత్మ కూర్చోండి. దేవాయ పరమాత్మరాయమనర్గ ద్వారా దివ్య జ్యోతిర్నమాసతే శ్రీ వరసిద్ధి గణేశ్వరం దేవతభ్య దీపం ధరసేయామి. తదంగా ఇప్పుడు అమ్మవారికి అక్షంతలు తీసుకోండి, ఆహ్వానం చేస్తుంది. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మవారికి చేసుకోండి. మరి అవన్నీ అక్కర్లేదు, డైరెక్ట్ ఆహ్వానమే. ఎందుకంటే అవన్నీ ఇద్దరు సంకల్పం వెళ్ళిపోం. డైరెక్ట్ ఆహ్వానం అక్షంతలు వేసుకోండి. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం ఆవాహయామి ఆవనం సమర్పయామి. ఓం పాదయో ఆద్యం సమర్పయామి. ఓం హస్తయో ఆద్యం సమర్పయామి. ముఖ్య శుద్ధ ఆదిమనీం సమర్పయామి. శుద్ధ స్నానం అంటే పూతని శుద్ధ స్నానం సమర్పయామి. వస్త్రాలతో అక్షంతం సమర్పయామి. వేసుకుంటాం మీరు అందరూ. వస్త్రాలతో అక్షంతం సమర్పయామి. అమ్మా ఆ విగ్రహం ఎంత ఉంటుంది సైజు మీది? పెద్ద చిన్న బొట్ల చిన్న నేను ఎప్పుడు చెప్పిన మామూలుగా అయితే బొట్ల పెద్ద ప్రాబ్లం ఏంటంటే అది ఇంట్లో పూజ పనికిరాదు. ఇంట్లో పూజ పెడితే దాన్ని బొటన వేయని కన్నా పెద్దది ఉంటే అది ఇంట్లో పూజ పెట్టుకోవడం అనుకో ప్రతిరోజు మహానైవేద్యం పెట్టండి. ప్రతిరోజు మహానైవేద్యం పెట్టండి. ఏ విగ్రహమైనా బొటన వేయనిక చిన్నది ఉంటే దానికి నైవేద్యం పెట్టకపోయినా తీసుకెళ్ళి అక్కడ పడేసినా కూడా దానివల్ల మనకు ప్రాబ్లం ఉండదు. బట్ బొటన వేయనిక ఏ విగ్రహమైనా ఉంది అది కానీ బొటన వేయనికన్నా సైజు పెరిగింది అంటే మాత్రం కంపల్సరీ ప్రతిరోజు ఇంట్లో వండిన అన్నము కూర అన్నము నెయ్యి బెల్లము ఏదో ఒకటి నైవేద్యం పెడుతూ ఉండదు. మహానైవేద్యం అన్నం కంపల్సరీ పెట్టాలి. బొటన అన్నం పెట్టకపోయినా కనీసం నైవేద్యం పెట్టాలి ప్రతిరోజు, లేకపోతే రివర్స్ కూడా. అది బొటన వేయనిక అందుకే చిన్నది ఉంటే దానికి మనం ఏది చేసినా చేయకపోయినా దానికి తప్పదు. ఏది నిలబడిని కూర్చొని పడుకొని ఏది చేయడం మన సంబంధం. అంటే విష్ణువుదే సోపానుభవం ఉంటుంది కదా పడుకుని, అది కూడా మేము బొట్టన వెనుక తిన్నది పర్లేదు. ఏది విగ్రహమైన ఉందో మనకి బొట్టన వెనుక తినడం ఉండదు. అది ఇప్పుడు స్నానం చేస్తుంది, నీళ్ళు పోస్తుంది. శుద్ధ స్నానం సమర్పయామి. వస్త్రం అక్షంతం సమర్పయామి. గంధం సమర్పయామి. గంధం సమర్పయామి. పుష్పం పూజయామి. పువ్వు ఒకటేసింది. నేను గంధం ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఉంటాను. ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ ఒకసారి కుంకుమ ఒకసారి పసుపు, ఒకసారి కుంకుమ ఒకసారి పసుపు, మొత్తం అంటే 54 సార్లు పసుపు వేయాలి, 54 సార్లు కుంకుమ వేయాలి, మొత్తం 108 సార్లు. ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటే ఓం మీ ఇష్టం. పసుపు ముందు వేసినా కుంకుమ వేసినా ఏది వేసినా పర్లేదు. అంటే అదొకటి ఇదొకటి వరుసగా వేస్తూ వెళ్ళిపోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆ మాట అదే మంత్రం. ఓం ప్రకృత్యే నమః. ఓం వికృత్యే నమః. ఓం విద్యే నమః. ఓం సర్వభూతేత ప్రదే నమః. ఓం శ్రద్ధే నమః. ఓం విభూతే నమః. ఓం సౌరభ్యే నమః. ఓం పరమాత్మకే నమః. ఓం వాచే నమః.
ఓం పద్మనాయ నమః ఓం పద్మేయ నమః ఓం శుచాయ నమః ఓం స్వాహాయ నమః ఓం స్వదయ నమః ఓం సుధాయ నమః ఓం ధాన్యాయ నమః ఓం యజ్ఞమయ నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్పాయ నమః ఓం విభవర్తాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం దీత్యాయ నమః ఓం దీప్యాయ నమః ఓం వసుధరాయ నమః ఓం వసుధన్య నమః ఓం కమలాయ నమః ఓం కాంత్యాయ నమః ఓం కామాక్షాయ నమః ఓం క్రోధ సంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధియే నమః ఓం అనగాయ నమః వారివల్లభాయ నమః ఓం శోకాయ నమః ఓం మృతయ నమః ఓం దీప్యాయ నమః ఓం లోకశోకవినాశనాయ నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కర్ణాయ నమః ఓం లోకమాత్రాయ నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మాస్తాయ నమః ఓం పద్మాక్షాయ నమః ఓం పద్మసుందరాయ నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖాయ నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమ్యాయ నమః ఓం పద్మోందార్యాయ నమః ఓం దైవాయ నమః ఓం పద్మినాయ నమః ఓం పద్మగంధనాయ నమః ఓం పుణ్యగంధనాయ నమః ఓం సప్రనాశాయ నమః ఓం ప్రసాద విముఖే నమః ఓం ప్రభయ నమః ఓం చంద్రవందనాయ నమః ఓం చంద్రయ నమః ఓం చంద్రశౌచాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇందురాయ నమః ఇందుశీతలాయ నమః ఓం ఆలోచన్య నమః ఓం పుష్పే నమః ఓం శివే నమః ఓం శివకార్తయ నమః ఓం సత్యాయ నమః ఓం విమలాయ నమః ఓం సుజన్య నమః ఓం తుష్టే నమః ఓం దారిద్ర్యనాశనాయ నమః ఓం ప్రతిపుష్పాయ నమః ఓం శ్రేయే నమః ఓం శాంతయాయ నమః ఓం శుక్లమూలంబరాయ నమః ఓం శ్రేయే నమః ఓం భాస్కరే నమః ఓం బిల్వనిలయాయ నమః ఓం వరరాయ నమః ఓం యశస్వినాయ నమః ఓం వసుంధరాయ నమః ఓం దరంగాయ నమః ఓం అరణ్యాయ నమః ఓం యమన్న నమః ఓం ధనదానయ కార్తయ నమః ఓం సిద్ధియే నమః ఓం సైన్య సౌమ్యాయ నమః ఓం సమప్రదాయ నమః ఓం రూపవ్యక్తానందాయ నమః ఓం వరలక్ష్మి నమః ఓం వసుప్రదాయ నమః ఓం సుభయ నమః ఓం హిరణ్య ప్రకారాయ నమః ఓం సముద్రతనయ నమః ఓం జయ నమః ఓం మంగళదేవ నమః ఓం విష్ణుపక్షధనస్థితే నమః ఓం విష్ణుపత్ని నమః ఓం ప్రసన్నక్షే నమః ఓం నారాయణ సోమస్థితే నమః ఓం దారిద్ర్యదోషణ నమః ఓం దైవే నమః ఓం సర్వోపద్రవాసన నమః ఓం నవదుర్గే నమః ఓం మహంకాళ నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మనే నమః ఓం త్రికాళజ్ఞాన సంపన్నేశ్వర నమః ఓం భువనేశ్వరాయ నమః ఓం శ్రీ లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమో నమః ఓం శ్రీ లక్ష్మీ గణపతి దేవతాభ్యో అష్టోత్తర నామార్చన పరిమళ పత్ర పుష్పాది కుంకుమార్చన పూజాం కరిష్యే. ఓకే, తదంగా ఇప్పుడు అగరవత్తులు వెలిగించేసి మొత్తం అందరికి కలిపి దోపించాలి. నువ్వు వెలిగించి ఇచ్చామ్మా అగరవత్తులు. ఆ వీడియోలో ఉన్నావు, బిజీగా ఉన్నావు, ఉండు బాగా బిజీగా ఉన్నావు. 5 వెలిగించండి. 5 ఒకేసారి మీరు ఇచ్చిన తర్వాత అలాగే అందరూ ఇచ్చాను అంతే. అంటే ఒక్కొక్కటి తీసుకున్నట్టు ఇవ్వకండి అంటున్నాను. ఆతుకోట రెడీ అయిపోయింది. ఓకే, ప్రసాదాలు తెచ్చామనమ్మా, ప్రసాదాలు తెచ్చండి. అయిపోయింది, ప్రసాదాలు తెచ్చాను. మరి ప్రసాదాలు పోయి తెచ్చండి, వెళ్ళి తెచ్చాను మొత్తం. టైం ఇప్పుడు చెప్తే అప్పటికి వస్తుంది, ఇప్పుడు చెప్తే అప్పటికి వస్తుంది. మనం ఇప్పుడు నైవేద్యం అయిన తర్వాత అవుతుంది. నైవేద్యం అవును, నైవేద్యం పెట్టేదే ఆరతిస్తుంది కదా. ఆరతిస్తుంది అర్థం కాదు మీకు ఏంటంటే ఇప్పుడు నైవేద్యం ఆరతి నైవేద్యం పెట్టింది కదా ఆరతిస్తుంది. ఓం ధూపమాగ్రాపయామి. ఓం వనస్పతి భవే దివ్య నానాగంధ సుసంయుత ఆగ్ర సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహేత. ఓం శ్రీ లక్ష్మీ గణపతి దేవతాభ్యో ఇది ధూపమాగ్రాపయామి. అందరూ కూడా దీపం మీద అక్షంతలు వేసి నమస్కారం చేసుకుందాం. ఓం అక్షంతలు దీపం మీద వేసి నమస్కారం చేసుకుందాం. ఓం సాధ్యమేకాత సంయుతం వహినయోజితం ప్రియం గృహేణ మంగళాదీపం తైలోక్యమిరాభాహ భక్త్యదీపం త్రైత్యమి దేవాయ పరమాత్మనే త్రాయమో దివ్య జ్యోతి నమాస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ గణపతి దేవతభ్య ధూపదీపానంతర శుద్ధ ఆచమన సమర్పయామి. నమస్కారం చేసుకుని అందరూ కూడా కొబ్బరికాయలు కొడతారు కదా, కొబ్బరికాయలు కొట్టేసి అందరూ తెచ్చారు కావాలి చెప్పాను కదా.
లేదు నేను చెప్పాను, నేను కూడా నేను చెప్పాను కదా. ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. లేదు ఉన్నాయి తర్వాత బట్ నన్ను అనొచ్చు, స్వామి మీరు చెప్పలేదు ఎందుకంటే నా బాధ. మీ బ్యాంక్ పోయిన తర్వాత నాకు అన్నాను స్వామి మీరు చెప్పలేదు అంటే నా బాధ ఒకటి చెప్పుకున్నాను. సార్ మీ మేడం ఇదిగోండి పట్టించండి అయిపోయిందా? కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నీళ్ళు దాంట్లో వేసేయండి. వేసిన తర్వాత నైవేద్యం కూడా ఇక్కడ పెట్టండి. నైవేద్యం కొబ్బరి నీళ్ళు అన్నింటిలో ఇవన్నీ ఇక్కడ పెట్టాను డైరెక్ట్గా. అమ్మా మీ పూజలు ఇవన్నీ అన్నీ ఇక్కడ పెట్టేసి అన్నిటికీ భక్త నైవేద్యం పెట్టుకుంటున్నాడు. అది కూడా ఇది కాదు, ఇది వెండిది. అది పనికిరాదు కొబ్బరి. ఇది వెండిది వాడచ్చు కానీ కొబ్బరి. ఎందుకంటే వెండిది వాడచ్చు కానీ అది వాడకూడదు. అందులో పంచదార నీళ్ళు పనికిరాదు. ఏది అది రాగిది కదా, రాగిది అంటే పంచదార నీళ్ళు పనికిరావు, తీపి నీళ్ళు ఏది పనికిరావు. అది పక్కన పెట్టండి. అయిపోయింది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది పెడతాం. అది ఇది కలిపి పెట్టచ్చు. పెట్టి ముందు పెట్టి ఇప్పుడు 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 చక్కగా కొబ్బరికాయలు కొట్టేసి కొబ్బరి నీళ్ళేమో అందులోకి ఎక్కించండి. వాటర్ గ్లాస్ తేవాలా? ఇలా స్టార్ట్ చేయండి. కొట్టండి మేడం, ఒక్కొక్క లైన్ కొట్టేసేయండి. స్వామి చిన్న ప్లేట్ ఒకటి ఏమంటే ఒకటి అది కొద్దిగా ఖాళీ చేయండి. కొబ్బరి ముక్కలు లేదు. అదే అది కొబ్బరి ఫుల్ అయిపోతుంది. అరటిపండు అన్ని ఒక ఎన్నో ఉన్నాయా అంటే సాంబార్ నేను ఎన్నో ఇంత పెట్టేయమంటుంది. మీరు కూడా కొట్టండి, అందరూ కొట్టేసి దాంట్లో పెట్టండి. ఏ స్పీడ్గా ఉంది కాయలో కొడతాం, ఏ స్పీడ్గా నేను కాయలో కొడతాను. నువ్వు కూడా అదునా అంతేనా? ఎంతసేపు ఉన్నారమ్మా? ఎంతసేపు కూర్చోలేదు?
పర్లే ఈవినింగ్ సాయంత్రం వచ్చింది మధ్యాహ్నం తినద్దు కదా మీరు అన్ని సెంటిమెంట్లు పెట్టకండి. దేవుడి దగ్గరికి వచ్చారు మీరే అన్నారు కదా. ఎవరు అవును మధ్యాహ్నం మీరు అన్నారు కదా ఈవినింగ్ బాగా పొద్దున్న బాగా కలిసి అందుకని తినేసి వచ్చారు అంటారు. ఉపవాసంగా పూజ చేయాలి మనం భోజనకి సంబంధం లేదు. ఒకటి ఎందుకంటే భోజనం ఇది యాక్చువల్లీ సాంప్రదాయ ప్రకారం మనం తినేసి చేసుకోవడం తప్పేట్లేదు. బట్ ఏంటంటే తినేసిన తర్వాత కూడా ఉండాలి. స్వామివారికి ప్రత్యేకించి ఎంగిల్ లేకుండా పదార్థం పెట్టాలి, అది కావాలి. మనం ఏంటంటే తినేసిన తర్వాత పెట్టింది ఏదైనా ఎంగిల్ అయిపోతుంది అని చెప్పేసి అందుకు తినక చేయండి అంటారు తప్ప మనం తినేసి తప్పు కింద రాదు. బట్ వితౌట్ ఎంగిల్ లేకుండా పదార్థం పెట్టాలి. ఇంకా తెలుసో తెలీదు పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్తే పక్కా ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా అక్కడ దేవుడు నైవేద్యం పెట్టే ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా ముందు తినేసి చక్కగా వాడికి మరి లేదు ఇంట్రెస్ట్ లేదు అనేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నైవేద్యం పెడతారు. మీకు ఎవరికి తెలియదు ఆ విషయం. తినేసిన తర్వాత నైవేద్యం పెట్టినా తప్పు లేదు. బట్ ఏంటంటే మనం పెట్టే నైవేద్యం ఎంగిలో కావాలి. ఇది మనం ఏంటంటే ఇప్పుడు తినేసిన పెట్టవచ్చే చాలా అవకాశం ఇచ్చామంటే మనం తినేసిన కూడా పెట్టారు. అలాంటి వాళ్ళు ఉన్నారని తెప్పిస్తే ఎలాగైపోయిందంటే మనం తినేసిన అది పెట్టుకోవచ్చు అంటే మనం తినేసిన ఎంగిల్ కూడా పెట్టేస్తాం భయంతోనే అలా పెట్టవద్దు అని చెప్పేసి మాట మార్చారు తప్ప యాక్చువల్లీ తినేసిన తర్వాత పెట్టవద్దు అని లేదు కదా. కాదు ముందు నైవేద్యం ఉండదమ్మా. నాకన్నా కాదు నైవేద్యం ఉండదు. తాంబూలం పెట్టలేదు అక్కడ పెట్టారు. సామాన్లు ఎవరు చూపించమ్మా ఆ పూజ భర్గో దేవస్య ధీమహి ధీ అయ్యోనః ప్రచోదయాత్ తత్వం తద్వర్షించేమి అమృతమస్తు అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం బలాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. 3 సార్లు ఇంట్లో విడిచిపెట్టినమ్మా. అష్టప్రక్షాళయామి, పాదప్రక్షాళయామి, ముఖ్య ఆచమని సమర్పయామి. నమస్కారం చేసుకున్నాము. ప్రధానంగా తాంబూలం ఇక్కడ పెట్టండి. ఇంత చెప్పండి కదా తాంబూలం ఇక్కడ పెట్టింది. అటుపడి ఉన్నాయి కదా తాంబూలం గుర్తుపడి. సరే సర్లే ఇక్కడ పెట్టండి. ఒక్కరు ఒక్కరు కర్పూర నాగోదయత ముక్త సంయుక్తం తాంబూలం ప్రతి గృహత. ఓం శ్రీ లక్ష్మీ గణపతి దేవత. ఇది దక్షిణ తాంబూలం సమాప్తయామి. తొందరగా హారతి ప్రవణమ్మ. అందరు రమ్మనమ్మా. హారతి ఇస్తాను అందరికి వచ్చి మనం. లక్ష్మీ గణపతి నమో నమః. వేసానమ్మా అందరం వేసారా? ఓకే అందరు కాకుండా dance.
ఫోటో తీయట్లే, వీడియో నేను తీస్తున్న ఫోటో మేడం. మిమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ మంచి రాలేదంటారు. 2 నిమిషాలైనా అవుతా. మరి మంచి రాబడి నన్ను అడుగుతారు ఏంది? పెట్టిన ఒక 10 వచ్చిన చూద్దాం.